తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ డెత్ మిస్టరీ ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ఓ ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ అదృశ్యమై చెరువులో విగత జీవులుగా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మధ్య ఏం జరిగింది? వారు ఆత్మహత్య చేసుకున్నారా? హత్య జరిగిందా? దీని వెనుక మిస్టరీ ఏంటన్నది అంతు చిక్కడం లేదు. బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ శృతి బుధవారం సాయంత్రం నుంచి అదృశ్యమైంది. డ్యూటీ ముగిసిన తర్వాత రాత్రైనా శృతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి తాడ్వాయిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్ చేసింది. తన కుమార్తె ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత శృతి స్నేహితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమాచారం ఇవ్వాలని సూచించింది. దీంతో శృతి తల్లి పోలీసు అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు శృతి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేశారు. 44వ జాతీయ రహదారి వెంబడి ఉన్న అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లుగా గుర్తించారు. పోలీసులు అక్కడికెళ్లి పరిశీలించడంతో శృతి ఫోన్ తో పాటు బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ కారు, చెప్పులు, బీబీపేట గ్రామానికి చెందిన నిఖిల్ అనే వ్యక్తి చెప్పులు, ఫోన్ కూడా చెరువు ఒడ్డున కనిపించాయి. చెరువులో గాలించగా శృతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. కానీ ఎస్ఐ జాడ కనిపించలేదు. అయితే గురువారం ఉదయం ఆ చెరువులోనే ఎస్ఐ మృతదేహం బయటపడింది. ఈ 3 మరణాల వెనుక మిస్టరీ ఏంటన్న తెలియాల్సింది. నిఖిల్, శృతి ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ముగ్గురి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా? ఆత్మహత్య చేసుకున్నారా? హత్య జరిగిందా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొద్దుగల ముఖం కడుక్కున్నప్పుడు చూసిందే నేను. ఇక కత్తలేదు, రింగ్ అవుతుంది, కత్తలేదు. ఇక చేసేదే చేసిన, రింగ్ అవుతుంది, లేపుతలేడు. ఇక వాడు చెప్తానే అన్నాడు, వాడేం చెప్పలేడు. చెప్పలేడు సార్. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ వాళ్ళ తల్లి ఉంది. అసలు ఏం జరిగిందో అనే దానిపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏమైందమ్మా? నిఖిల్తోని మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడినారు? ఎప్పుడైనా ఏమైనా బాధలు ఉన్నాయని ఏమన్నా మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇట్లా వేరే వాళ్ళు భయపెట్టిస్తూ ఉన్నారు, లేకపోతే ఇట్లా భయపెట్టిస్తున్నారు అనే దానిపైన ఏమన్నా? ఏం చెప్పలే, భయపెట్టిస్తానని చెప్పలే, ఏం బాధ అని చెప్పలేడు. ముఖం కడుక్కున్నప్పుడు గప్పే కనబడ్డాడు. ఇక నేను బట్టలు విండేస్తానా, అన్నం తినిపోయిండు. ఇక నేను చూడలేను. ఇక నిన్ననా? ఇది నిన్న 12కి. ఇక నేను చూడలేను, ఎప్పుడు పోయింది చూడలేను. బట్టలు విండేస్తానా, తిన్నాడు, పోయిండు. పొద్దుగల ముఖం కడుక్కున్నప్పుడు చూసిందే నేను. ఇక కత్తలేదు, రింగ్ అవుతుంది, కత్తలేదు. ఇక చేసేదే చేసిన, రింగ్ అవుతుంది, లేపుతలేడు, రింగ్ అవుతుంది, లేపుతలేడు. మళ్ళీ మా అన్న కొడుకు ఫోన్ చేసిన, వాడు పోలీస్ డ్యూటీ చేస్తాడు. ఇన్నే ఫోన్ చేస్తలేరురా, లేపుతలేరురా అంటే, ఏందిరా చెప్పురా అంటే, చెప్తానే అక్క అని ఆయనతో వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాడు ఎత్తగలవలేదు. ఇక వాడు చెప్తానే అన్నాడు, వాడేం చెప్పలేడు. డ్యూటీ ఎక్కడ చేస్తుండే నిఖిల్? ఎక్కడ చేస్తూనే చేసు డ్యూటీ, అన్న బీబీ ఎట్లా చేసు ఎట్లా 4 ఏళ్ళ చేయబట్టి కొడుకు, నా కొడుకు. మీకు ఇప్పుడు దీంట్లో దాదాపు 3 చనిపోయారు. అంటే శృతిది కూడా బీబీపేట అన్నట్టు తెలుస్తూ ఉంది. శృతితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఎప్పుడన్నా ఆమె ఏదన్నా రిపేర్ కుంటచ్చు, ఫోన్ అన్నా అది ఏంది గది ల్యాప్టాప్ ఏదైనా రిపేర్ కుంటచ్చు, ఇక చేపించుకుని ఫోను పోలీస్ స్టేషన్లో కూడా ఏదన్నా రిపేర్ ఉంటే పోయి చేసచ్చు. ఇక గంత మట్టుకే తెలుసు, ఏం చెప్పలేడు సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.